నమస్తే మిత్రులారా, నేను బానోత్ రవికుమార్ నాయక్. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఒక్కసారి మీరు ఈ ఒక్క పేపర్ స్టేట్మెంట్ చూపిస్తాను. ముందు ఆ పేపర్ స్టేట్మెంట్ చూడండి, దాని తర్వాత మ్యాటర్లోకి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్. చూసారు కదా మిత్రులారా, ఈ పేపర్ సారాంశం ఏంటంటే, మన ఎమ్మెల్యే బాలునాయక్ గారు నిన్న ఒక మీటింగ్ పెట్టిండు అనమాట. ఏంది అంటే, ఆయా శాఖ అధికారులు ఎవరైతే ఇరిగేషన్లో, ఎవరైతే రోడ్లు, అలాగే ఆ అధికారులతో మన బాలునాయక్ గారు మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాలలో ప్రతి గ్రామ పంచాయతీకి పక్కా రోడ్లు నిర్మించాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అడుగుతున్నా, బాలునాయక్ గారికి నిజంగా నియోజకవర్గ ప్రజల పట్ల ప్రేమానురాగాలుంటే ఇంకొక 4 నెలలకు, 5 నెలలకు, సంవత్సరానికో నేను రోడ్లు స్టార్ట్ చేస్తున్నా. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల లోపల నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు 5 సంవత్సరాలు అంటే అర్థం ఏంటి? ఆయన పదవి కాలం కంప్లీట్ అయ్యే దగ్గరలో, అంటే ఆ టైంలో మళ్ళీ ఎన్నికలు దగ్గర పడతాయి. అప్పుడు ఈ డ్రామాలలో భాగంగా అక్కడ కొన్ని రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పుకోవడానికి ఏం చేస్తారంటే, వీళ్ళు కంకర, 4 టిప్పర్లు, జేసీబీలు పెట్టి మేము రోడ్లు చేస్తున్నాము అని చెప్పి వచ్చేసారి ఎన్నికలలో వీళ్ళు ఓట్లాడడానికి ఒక డ్రామా. దాంతోపాటుగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెయిన్ కీలకం గ్రామ పంచాయతీలే కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనే ఒక చిన్న కారణంతో దాని ప్రతిఫలంగానే ఇప్పుడు మన బాలునాయక్ గారు ఈ రోడ్లు పక్క చేస్తానే స్టేట్మెంట్ ఇచ్చారు. మిత్రులారా, మీరు ఎవరు మోసపోవద్దు. దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు నేను అడిగేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికీ 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక గ్రామ పంచాయతీలో 100 మంది ఉంటే దాంట్లో ఒక 30 మందిని, 20 మందికి మించి రుణమాఫీ చేయలేదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మాటలకి తప్ప చాతలకి పనికిరానోళ్ళు. అసలు చాతలు చేసే ఉద్దేశం వీళ్ళది లేదు. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా అంటే, ఇలాంటి డ్రామాలకి ఏ ఒక్కరు లొంగకూడదు. గ్రామ పంచాయతీలలో రేపు జరగబోయే ఎన్నికలకి ముందు తెలివితేటలతోనే బాలునాయక్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారే తప్ప దీంట్లో వాస్తవం అనేది అసలు లేదు. దయచేసి నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకొని, ఒకసారి మనం మోసపోయినాం వీళ్ళు చెప్పిన మాటలకి, ఇప్పటి నుంచి మోసపోవడం కాదు కదా, నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. సో కాబట్టి దయచేసి ఏ ఒక్కరు మోసపోవద్దు, ఇలాంటి స్టేట్మెంట్లు నమ్మొద్దు. ఒకవేళ బాలునాయక్ గారికి నిజంగా ఒకవేళ రోడ్లు చేసే ఒకవేళ ఆలోచన ఉంటే వారు ఇమ్మీడియట్ స్టార్ట్ చేయొచ్చు, తప్పులేదా? ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో రోడ్ల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మొన్న వచ్చిన వర్షాలకి రోడ్లు ఇంకా దారుణంగా తయారైనాయి. అక్కడ అంటే రాబోయే 5 సంవత్సరాలలో ఎవరు ఎట్లనన్నా పోని, ఎంతమంది యాక్సిడెంట్లకు గురైపోని, ప్రాణాలు కోల్పోని, కానీ 5 సంవత్సరాల వరకు నేను క్లియర్ చేస్తా అంటాడు. అంటే 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్న ప్రజలు వెయిట్ చేయాలా? ఇంకొక మాట ఫైనల్గా చెప్పేది ఏంటంటే, తెలంగాణకి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. దేవరకొండ నియోజకవర్గంలో మనం గతంలో రోడ్లు ఎట్లున్నాయో చూసినాం. వాస్తవంగా చెప్పాలంటే దేవరకొండ నియోజకవర్గంలో గతంలో రోడ్లు ఎట్లున్నాయంటే, మన డిండి రోడ్ చౌరస్తా నుంచి కింద ఏది మన మనోజ్ థియేటర్ దాటి వెంకటేశ్వర థియేటర్ వరకు ఆ రోడ్డు, చిన్న రోడ్డు ఎంత ఇరుకుగా ఉండే అంటే, ఇటువైపు అటువైపు బండ్లు పెట్టి ఎంత ట్రాఫిక్తో మనం ఇబ్బంది పడ్డామో మీరు గతంలో చూసే ఉంటారు. కానీ ఆ రోడ్లని డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ప్రతి ఇంటికి నల్లా నీళ్లు. అరే మన మారుమూల గ్రామం అబ్బా, మాది రేకులగడ్డ గ్రామ పంచాయతీ, కంబాలపల్లి, పోగిళ్ళ మారుమూల గ్రామాలు. అలాంటి గ్రామాలలో కూడా ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చిండ్రు. అది బీఆర్ఎస్ పార్టీ గొప్పదనం కాదా? ప్రతి రైతుకి సకాలంలో రుణమాఫీ వచ్చింది. అది బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం కాదా? కేసీఆర్ గారు కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ తప్ప ఇక పైన డెవలప్మెంట్ అవ్వదు, అది కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీని చూసినాం మనం, ఏమాత్రం డెవలప్ ఉందో, ఏం చేసిర్రో మనం చూసినాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన దేవరకొండ నియోజకవర్గంలో కామధేనువు లాంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు. ఆ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను అని చెప్పిన బాలునాయక్ గారు దాని గురించి మాట్లాడట్లేరు. మరి దానికి ఇంకేమైనా టైం తీసుకుంటారా? దానికి ఇంకొక 5 సంవత్సరాలు పెడతారు, అది కూడా చూడాలి. ఇప్పుడు 10% ఇంకొక 5% ప్రాజెక్ట్ పనులు కంప్లీట్ చేయాల్సి ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మేము మాది రైతుల ప్రభుత్వము, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తున్న ఇదే కాంగ్రెస్ పార్టీ. చూద్దాము రాబోయే రోజుల్లో ఇదే నక్కలగండి ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారా, లేకపోతే దీని మీద కూడా కొత్త డ్రామాలకు తెరదీస్తారా అనేది చూద్దాం. సో దయచేసి నియోజకవర్గ ప్రజలు ఏ ఒక్కరూ అధైర్యపడొద్దు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మనమే అధికారంలోకి వస్తాము. ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది, ఇది ఓన్లీ నాటకాలు, బూటకాలు, మాటలు తప్ప ఇక దేనికి పనికిరారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్నని నియోజకవర్గ ప్రజలే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. దయచేసి మీరు కూడా మోసపోవద్దని మీకు ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఈ రోడ్ల డ్రామా అన్నది రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లకి ఒక డ్రామా లాంటిదే. కానీ
వీళ్ళు నిజంగానే చేస్తారు అంటే ఖచ్చితంగా రేపొద్దుగానే స్టార్ట్ చేయమని చెప్దాం, మనం కూడా నమ్మొచ్చు. కానీ ఇట్లాంటి ఏం లేదు, అది జరగని పని. ఎవరు మోసపోదు దాకా మోసపోద్దని మరీ మీ అందరికీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా.